హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే మేమందరం కలిసి సోమశిల వెళ్ళామండి. మేమందరము ఊరు వెళ్ళామండి. అయితే మా ఆడపడుచు, మా తోడుకోడలు, మేమందరం ఊరు వెళ్ళాము. ఇంత దాకా వచ్చాము కదా, ఎప్పుడు చూడలేదు కదా సోమశిల, చూద్దామని చెప్పి అనుకుని వెళ్ళాము. మా చిన్నాడపడుచు వాళ్ళు ఊర్లోనే ఉంటారు. అయితే మా చిన్నాడపడుచు వాళ్ళ కూతురు, అల్లుడు, మా అన్నయ్య అందరం కలిసి వెళ్దామని చెప్పి వెళ్ళామన్నమాట. బోట్ ఎక్కింది చూడండి, తను మా పెద్ద ఆడపడుచు. ఇప్పుడు ఎక్కుతుంది మా తోటికోడలు అనమాట. ఆ పక్కన నా కూతురు. మా చిన్నాడపడుచు ఎక్కింది ఇప్పుడు ఎక్కేది మా చిన్నాడపడుచు కూతురు. ఇప్పుడు మా వాడనమాట వీడు. ఈ అబ్బాయి మా చిన్నాడపడుచు అల్లుడు. ఇప్పుడు ఎక్కుతుంది నేను ఎక్కుతుంటే మా అమ్మాయి వీడియో తీస్తుందండి. మామూలుగా అయితే ఎక్కడికైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు వీడియో తీయమంటే తీయదు. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే తన వీడియోలో వస్తుందని చెప్పి తను వీడియో తీయడానికి వెళ్ళింది. తనకు వీడియోలో కనపడడం ఇష్టం ఉండదండి. తను మా వారండి. అయితే ఇంకా బోట్ స్టార్ట్ అయ్యింది. ఇలా బోటింగ్కి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది కదండి. కాకపోతే భయం వేస్తుంది ఆ వాటర్ని చూస్తే. కానీ ఇంకా వాటర్ ఎక్కువ లేవు. అంటే మేము ఏప్రిల్ నెలలో వెళ్ళాము. ఏంటి వర్షాకాలంలో వెళ్ళాము, వాటర్ లేదనుకుంటున్నారేమో, కానీ మేము వెళ్ళింది ఏప్రిల్ నెలలో అండి. మనం నిజంగా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఏ సీజన్లో ఎక్కడికి వెళ్తే బాగుంటుందో ముందుగా కొంచెం తెలుసుకుని వెళ్తే బాగుంటుందేమో అనిపించింది ఇక్కడికి వెళ్ళాక. అంటే ఎప్పుడు సోమశిల అని వినడమే కానీ ఎప్పుడు చూడలేదు. సరే, ఎలాగో ఇంత దూరం వచ్చాము కదా, వెళ్దాము, హాలిడేసే కదా అని చెప్పి వెళ్దాం అనుకుని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత డిసప్పాయింట్ అయ్యాము, వాటర్ ఎక్కువ లేదని. అంటే మాకు అసలు ఐడియా లేదు. అందుకే కనీసం ఈ వాటర్ అయినా ఉంది, ఇంకా బోటింగ్ చేసాము, కాస్త హ్యాపీ అనిపించింది. చూడండి వాటర్ అందుకోవడానికి ఎలా పోటీలు పడుతున్నారు. మా చిన్న ఆడపడుచు, మా పెద్ద ఆడపడుచు చిన్నపిల్లల్లాగా బాగా ఎంజాయ్ చేశారు. అంటే అందరము హ్యాపీగా అనిపించింది. బోటింగ్ అయినా ఎక్కాము కాబట్టి. ఇంకా ఆ పక్కనే కాటేజెస్ ఉన్నాయండి, అక్కడికి వెళ్ళాము. అక్కడే భోజనాలు చేసాము, కాసేపు అక్కడ రిలాక్స్ అయినాము. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇదిగోండి ఉయ్యాల, ఇంకా చైర్స్, అవి పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయండి. అంటే మామూలుగా వీకెండ్స్లో, హాలిడేస్లో కొంచెం వచ్చి ఇక్కడ బుక్ చేసుకుని ఉంటుంటారు కదా, 2-3 రోజులు స్టే చేసే వాళ్ళు ఉంటుంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి అరేంజ్మెంట్స్ అన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఇక ఏదో మొత్తానికి ఒక డిసప్పాయింట్మెంట్, అంటే వాటర్ లేదు అన్న డిసప్పాయింట్మెంట్తో పాటు ఇంకా చిన్న ఏదో ట్రిప్ వేసామన్న హ్యాపీనెస్ కూడా అనిపించింది. అయితే ఇక్కడ ఇంకా సంగమేశ్వర టెంపుల్ కూడా ఉంటుంది, కానీ అక్కడ ఆ టెంపుల్ వర్షాకాలంలో అయితే కంప్లీట్గా మునిగిపోతుంది, ఎండాకాలం అయితే కాస్త కనపడుతుందండి. అయితే కనపడుతుంది, కానీ మేము వెళ్ళినప్పుడు ఈ తెలంగాణ వాళ్ళని అటువైపు రానివ్వట్లేదు, ఏవో గొడవలు అని చెప్పి రానివ్వలేదు. ఏపీ పోలీసులు అక్కడే ఉన్నారనమాట, అందుకు మేము చూడలేకపోయాము. ఇక ఇక్కడ చూడండి మా పెద్ద ఆడపడుచు, మా చిన్న ఆడపడుచు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చిన్నపిల్లలాగా. ఉయ్యాల జంపాలా అంటూ చాలా హ్యాపీగా ఉయ్యాల ఊగారు. ఇక ఇది అండి మా సోమశిల టూర్ విశేషాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.